విశాఖ జిల్లా సిపిఎం 24వ మహాసభలను ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జగ్గు నాయుడు తెలిపారు. జగదంబ దగ్గర ఉన్న పార్టీ కార్యాలయంలో మహాసభలు పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్గు నాయుడు మాట్లాడుతూ 28న పెందుర్తిలో భారీ ప్రదర్శన బహిరంగ సభను ఏర్పాటు చేశామన్నారు. గత 3 ఏళ్ల కాలంలో నిర్వహించిన కార్మిక ప్రజా పోరాటాలను ఈ మహాసభల్లో సమీక్షించుకొని రాబోయే 3 ఏళ్ల కాలంలో చేపట్టబోయే ఉద్యమ ప్రణాళిక విడుదల చేస్తామని తెలియజేశారు. కార్మికులనే త్యాగాలు చేసుకుని సాధించుకున్న కార్మిక చట్టాలని యజమానుల కొరకు మార్చి ఉన్న హక్కుల్ని హరిస్తూ ఉన్నారు. ప్రజల సంపద ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. కార్పొరేట్లు కట్టబెడతా ఉన్నారు. అలాగే విలువ ఆధారిత పన్ను రూపంలో ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం 15% పెంచుతూ ఉన్నారు. ఇప్పటికీ గాజువాక దినా భూ సంస్థ కానీ సింహాచలం పంచగ్రామాల సమస్య కానీ భూ సమస్య కానీ పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నారు. గతంలో ప్రజలకు ఇచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో పట్టాలని రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఇల్లు లేని పేదలు ఈ విశాఖలో దాదాపు 60,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇల్లు స్థలాలు ఎంతవరకు కూడా కేటాయించడం లేదు. ఇలా అనేక సమస్యలు ఇప్పటికీ విశాఖ ప్రజానీకులు ఎదుర్కొంటూ ఉన్నారు. కార్మిక చట్టాలు లేక కనీస వేతనాలు కనీస హక్కులు లేకుండా అసంఘటిత కార్మికులు కష్టాలు పడుతూ ఉంటే ఉన్న కార్మిక చట్టాలు సక్రమంగా అమలు కాక ఇతర కార్మిక వర్గం అష్టకష్టాలు పడే పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్వహించడం ద్వారా ఈ విశాఖపట్నం ప్రజానీకానికి అవసరమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది.